గ్రామం సార్, హుజరాబాద్ మండలం రాంపూర్ గ్రామం. నా పేరు డుక్రే రాజ్ కమల్, మా అమ్మ పేరు డుక్రే పద్మ. మా డాడీ లేడు. మా డాడీ ఎందుకు చనిపోయిందంటే ఇదే భూమి పంచాల వల్ల, ఇదే ఈ దొంగ కథల వల్ల, లంచాలు తీసుకొని దొంగలిషన్ చేయడం వల్లనే మా డాడీ పిచ్చోడే చచ్చిపోయాడు. ఈ హుజరాబాద్ ఏ షాప్లో ఉన్నాడు డుక్రే రాజశేఖరరావు అంటే ఒకప్పుడు మంచి వ్యక్తి ఉండే. ఎందుకు పిచ్చిలేసి ఎందుకు చచ్చిపోయినరా అంటే అధికారులు అనేటోళ్ళు డబ్బులు కమ్ముడు పోయి దొంగ రిజిస్ట్రేషన్లు చేసి కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను మాకు కాకుండా చేసిరనే ఉద్దేశం కొద్ది మా పిచ్చిలేసి చచ్చిపోయాడు. వారు రాంపూర్కి వచ్చి ఎంక్వైరీ అయ్యి రాజశేఖర అటాచ్మెంట్ చెప్తాడు. ఇవాళ ఎంఆర్ ఆఫీస్ అయినా మేము అమ్మ మేము దొంగ రిజిస్ట్రేషన్లు ఏ గురి సార్, పలానా భూములు కోట్లలో చేస్తాయి మా రాంపూర్ సంబంధించిన భూములు, హుజరాబాద్ శివాలది దొంగ రిజిస్ట్రేషన్లు ఏ గురి మీ కాలు మొత్తం బాంచాలని చెప్పి చెప్తింటారని చెప్పి మేము లాయర్ల నుంచి నోటీసులు ఇచ్చినాం. దొంగ రిజిస్ట్రేషన్లు ఏ గురి ఎలాంటి వాళ్ళకు బడాబాబులకు లంచాలు ఇచ్చేళ్లకు దొంగ రిజిస్ట్రేషన్లు ఏ కానీ మేము లాయర్ నోటీసులు ఇచ్చినాం. కోర్టులో కేసు వేసినాం. ఒరిజినల్ పట్టదారు పాస్బుక్ నా దగ్గర ఉన్నది. అవన్నీ ఉండగా కూడా, ఈ నోటీసులు ఉండగా కూడా ఎంఆర్ఓ అనే వ్యక్తి ఒక పలానా వ్యక్తి చలన తీసుకొని రిజిస్ట్రేషన్కి సిద్ధమైతే సార్ ఆయనకి ఎట్లా చేస్తారు మీరు, రిజిస్ట్రేషన్ చేయకూడదు, ఒరిజినల్ పట్టదారు పాస్బుక్ మా దగ్గర మేము చెప్తే పట్టా పాస్బుక్ ఏమవుతారా బాయ్, పట్టా పాస్బుక్ రిజిస్ట్రేషన్ ఆపుతుందా, పట్టా పాస్బుక్ ఉన్నా లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తా అంటాడు. ఈయన తినడని చెప్పి ఆర్డీఓ గారికి ఫోన్ చేసిన పొద్దున మీ కాలేజ్ చూపెడతా. ఆర్డీఓ గారికి ఫోన్ చేసి మేడం మీ ఎంఆర్ఓ గారు ఒరిజినల్ పట్టా పాస్బుక్ లేకుండా కూడా రిజిస్ట్రేషన్ చేస్తా అంటాడు. ఇది ఎంతవరకు ఉన్నాయా మేడం, అది ఎట్లా చేస్తాడు, మేము లీగల్ నోటీసులు పని చేయా, మా లాయర్స్ లీగల్ నోటీసులు పని చేయి, కోర్టుల కేసు పని చేయదా, ఆ ఒరిజినల్స్ పని చేయా, ఇవన్నీ పని చేయకపోతే మరి ఆయనకి రిజిస్ట్రేషన్కి ఏం పని చేస్తుంది అంటే జక్కే నరేందర్ హుజరాబాద్ ఎంఆర్ఓ జక్కే నరేందర్కి ఏం పని చేస్తుంది అంటే ఏ ప్రూఫ్స్ పని చేయట, ఓన్లీ డబ్బులే పని చేస్తాయట. ఆయన డబ్బులు కావాలి, ఆయనకు 10 లక్షలు కావాలి, 10 లక్షలు వాడు ఇస్తాడు అని ఎత్తాడా ఏ ప్రూఫ్స్ లేకుండా కూడా, నువ్వు ఒక 15 లక్షలు నీకు ఎత్తా, ఇంకోటి 20 లక్షలు ఇస్తాడు వాడికి ఎత్తా. ఏంటి మరి మా రక్తం అమ్ముకొని అన్నా, మా కిడ్నీలు అమ్ముకొని అన్నా, లేకపోతే రిజిస్ట్రేషన్ కోసం అనే కాలకాల పెట్టన్నా మేము పోయి ఇవాళ వాడు రిజిస్ట్రేషన్ కత్తా అంటే చేయకని చెప్పి మేము ఆడియో చెప్తే ఆడియో ఏమంటది నువ్వు అక్కడనే చూసుకోమంటది. మరి మీరెందుకు కూడా మేడం మీరు చెప్పాలనే అన్న చెప్తా అన్నది. చెప్తాడే చెప్పినా మేడం ఆయనకి ఇచ్చే 10 లక్షల మీకైనా 5 లక్షలు ఇస్తా అన్నా, మీకైనా 7 లక్షలు ఇస్తా అన్నా, మీకేంత ముట్టే మేడం మరి మీరు ఎందుకు చిలనం లేదు, మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారని అంటే మాట్లాడుతా అంటే మాట్లాడేది. ఇదంతా కథ బాగలే అని చెప్పి నేను మా కలెక్టర్ సిసి గారు ఉంటారు రాకేష్ సార్ అని, రాకేష్ సార్కి ఫోన్ చేసిన నేను, సార్ హుజరాబాద్ ఎంఆర్ఓ అండ్ హుజరాబాద్ ఆర్టీఓ ఒక దందా చేస్తున్నారు సార్, ఇక్కడ పైసలు తీసుకొని 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు తీసుకొని పట్టా పాస్బుక్ లేకున్నా, ఆధార్ కార్డు పాన్ కార్డు లేకున్నా, ఆ పట్టా పాస్బుక్ బ్యాంకులో కొలవడ్డా వేరే వ్యక్తుల దగ్గర కొలవడ్డా కూడా సంబంధం లేకుండా పైసలు బట్టి రిజిస్ట్రేషన్ చేద్దామని ఫిక్స్ అయ్యారు సార్. పాస్బుక్ లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తారు సార్, దాన్ని మీరు అడ్డుకోవాలి సార్ అని నేను అన్న. అంటే నేను ఆర్టీఓ గారు కాల్ చేస్తా అన్నాడు. కాల్ చేస్తాన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ లోకల్ ఈ హుజరాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్ లా ఎంఆర్ఓ తర్వాత ఎంఆర్ఓ ఉంటాడు ఒకళ్ళు తెలుసా మీకు, ఎంఆర్ఓ భాస్కర్ ఫోన్ చేసిన నేను. ఫోన్ చేసి ఏమన్నా ఎంప్లాయ్ భాస్కర్ ఎంఆర్ఓ కంటే ఎంఆర్ఓ కంటే పెద్ద ఎంఆర్ఓ ఆయన పర్మనెంట్ గా ఆయన ఎవరు తీసేయరు. ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయినా కూడా ముఖ్యమంత్రి కూడా తలుచుకున్నా తీసేయలేడు భాస్కర్ ను, ముఖ్యమంత్రి తలుచుకున్నా భాస్కర్ తీసేయలేడు. ఆయన ఫోన్ చేసిన భాస్కర్ సార్ మీ ఎంఆర్ఓ ఇట్లా చేస్తున్నారు, మీరు డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ పాల్పడితే మీ జాబులు పోతాయి అని చెప్పిన. ఎవర్రబ్బా ఎందుకు న్యూసెన్స్ చేస్తాను ఎవరెవరో ఫోన్ చేసిన ఉన్నాడు. నేను ఆల్రెడీ కలెక్టర్ దగ్గర ఉన్నా, నేను మన రాకేష్ సార్ ఆల్రెడీ మీ అడ్డో ఫోన్ చేస్తాను, మీరు దయచేసి రిజిస్ట్రేషన్ ఏదన్నా అన్న అంటే చేపోన్నాడు అన్నాడు. అంటే ఈయన మాట ఎట్లా ఉన్నది, ఈయన గత చరిత్ర నాకు తెలుసు భాస్కర్ది. వీళ్ళు లక్షలకే ఉమ్ముడు పోతారు, న్యాయాలద్దు వీళ్ళకు, మనసులో ప్రాణాలద్దు, మనసులో మానాలద్దు, పైసా నోట్ల కట్ట కావాలి కదా. ఈయన మాట వెటకారంగా ఉన్నది, నేను నమ్మ అడుగే నేను ఎట్లా సాయంత్రం వస్తారు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకోండి చెప్పిన కావాలంటే 6ంటికి సైట్ 6:10 సైట్ క్లోజ్ అవుతాడు నాకు తెలియదు. ఆ 6:10 సైట్ క్లోజ్ అయ్యే టైంలో ఒక 10 నిమిషాల ముందు 5:50 5:45 ముందు పిలిపించుకొని రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసిర్రు. చేస్తే నేను పోతే నన్ను నెట్టేస్తారు. మా అమ్మ వచ్చింది, సార్ నా కొడుకు ఒక్కడు ఎందుకు సార్ ఇట్లా మేము అడ్డుకున్నాం, నిన్న నోటీసులు ఇచ్చినాం, మీకు చెప్పినాం, మీరు దొంగ రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తారంటే నువ్వు ఎవరు అడ్డుకునేందుకు నీకేం అవసరం, నేను బరాబరి చేస్తా, ఎక్కడ చెప్పుకోపా అంటాడు. సార్ మీ కాలు మొక్తారు, మా అమ్మ కాలు పట్టుకుంటే నెట్టేసారు. అక్కడున్నా ఇప్పుడు మొగోళ్ళు ఆడవాళ్ళు ఎట్లా ముట్టుకుంటారు, నెట్ అయితే మా అమ్మ గాజులు వాళ్ళకి మొత్తం బ్లడ్ అంతా చీర పడ్డది. మీరు ఫోటోలు తీసుకోర్రి, మొత్తం చీర మొత్తం రక్తం చిల్లింది. చిల్లాక ఎంఆర్ఓ కాళ్ళు మొక్కినా నాకు రక్తం వచ్చినా కనికరించాడని చెప్పి మా అమ్మ ఎంత ప్రయత్నించడం. నేను వీడియో తీస్తాను ఫోన్ గుంజుకొని బయట వారేసారు. గుంజుకొని బయట చెప్పనా బ్లాక్ మెయిల్ చేస్తాను, అరబాయ్ నువ్వు రిపోర్టర్ వా చెప్పు, నువ్వు రిపోర్టర్ వా చెప్పు, ఏం చెప్తావు, చలో ఇప్పుడే నీ పోలీసులు తొక్కితా, పోలీసు అనే తొక్కితాడు వాళ్ళను, పోలీసు తొక్కితే పోలీసులో ఫోన్ చేయంటారు. అన్నాక మాకే అన్యాయం అవుతుంది, మేమే ఆస్తి కోల్పోతాను, మేమే ప్రాణనష్టం అవుతుంది, మా కొడుకుని పోలీసులు తొక్కితారు అని చెప్పి
మా అమ్మ మందు లోట్లో పోసుకున్నది. పోసుకుంటే అక్కడ 10 మంది లోపల ఉన్నారు. నా దగ్గర చిన్న బయట ఉన్నది, ఎంఆర్ఓ పక్కబడి మా అమ్మ మాట్లాడే చిన్న బయట ఉన్నది. అక్కడ 10 మంది ఉన్నారు కానీ ఎవరు మంది అవుతాడు ఆపుతలేరు. మా అమ్మకు నీళ్ళు ఇస్తలేరు, అంబులెన్స్ ఫోన్ చేస్తలేరు. అంబులెన్స్ కు నేను ఫోన్ చేసుకున్నా, మా అమ్మకు ఫోన్ చేసి ఎంఆర్ఓ కూడా చెప్పిన, అరే ఎంఆర్ఓ జక్క నరేందర్ మా అమ్మ చచ్చిపోయినా, మా అమ్మకి ఏమైనా ఇదే మనసులో పొందే పెడతా, ఇదేమో ఒకవేళ రేపు నువ్వు ట్రాన్స్ఫర్ అయిపోయినావు అనుకో, భయపడి ఉత్సవోసుకొని నీళ్లు దొరకవు, నీ ఇంటి ముంగట నేను మా అమ్మకి పొందే పెడతా, బరాబర్ పొందే పెడతా. నేను వాళ్ళ ఎంఆర్ఓ ఉల్లెక్కడు అక్కడ పొందే పెడతా, బరాబర్ పొందే పెడతా చెప్పిన. వాళ్ళు నన్ను తిడతారు, ఏం చెప్తారు అది అని చెప్పి తిట్టుకుంటా, బ్లాక్ మెయిల్ చేసుకుంటా, ఎప్పుడు ఎదుకోపో ఏం కాయిపో ఇలా 100 మంది చూసినా ఆ మందు డబ్బు వాటి బెదిరిస్తే మేము రిషన్ ఆపుతాం అంటే మా అమ్మ చచ్చిపోయినా కూడా రిషన్ ఆపడారు వాళ్ళు. ఎట్లా ఆపారు మరి, ఏంటి కదా?